గుడ్ మార్నింగ్. శ్రీ చైతన్య డిఎస్సి ఆన్లైన్ తిరుపతి. అదేవిధంగా మన సంస్థ ప్రత్యేకత ఏంటంటే అమ్మా, ఎస్ఏ సోషల్ టెట్ ప్లస్ డిఎస్సి. ఎస్ఏ సోషల్ టెట్ ప్లస్ డిఎస్సి విశేషాలు ఏంటంటే, మనము ఇంటర్మీడియట్ సిలబస్ ప్రత్యేకంగా చెప్పబడను. ఆఫ్లైన్ మరియు ఆన్లైన్ రెండు చెప్పబడను. అదేవిధంగా ఎస్ఏ సోషల్తో పాటు ఎస్జిటి టెట్ ప్లస్ డిఎస్సి ఓన్లీ అమ్మ. టెట్ ప్లస్ డిఎస్సి ఓన్లీ. ఏది? ఎస్జిటి. ఈ రెండు ఆన్లైన్ ద్వారా ప్లస్ ఆఫ్లైన్ ద్వారా మీ ముందుకు వస్తున్నామమ్మా. ఆన్లైన్ ద్వారా వస్తున్నాము, ఆఫ్లైన్ ద్వారా వస్తున్నాం. అదేవిధంగా మీకు ఆసక్తి ఉంటే విజయదశమి రోజున మన ఇన్స్టిట్యూట్ ప్రారంభిస్తున్నాము తిరుపతిలో. మీరందరూ వచ్చి మా దగ్గరికి అడ్మిషన్ తెచ్చుకోవాల్సిందిగా మనవి. ఇప్పుడు ప్రజెంట్ మనము 9వ తరగతి శీతోష్ణ స్థితి అనే చాప్టర్ను మీ ముందుకు తీసుకొస్తున్నానమ్మా. ఓకే, ఏ చాప్టరు? శీతోష్ణ స్థితి. నిన్న మనం తరగతిలో శీతోష్ణ స్థితిని ప్రభావితం చేస్తున్న అంశాలు ఏంటో తీసుకున్నాం. మరి శీతోష్ణ స్థితిని ప్రభావితం చేస్తున్న అంశాలు ఏంటివి? శీతోష్ణ స్థితిని ఏమన్నా? శీతోష్ణ స్థితిని ప్రభావితం చేస్తున్న అంశాలు. ఈ శీతోష్ణ స్థితి అంటే ఏం చెప్పాను నేను? ఒక ప్రదేశంలో ఆర్ద్రత, ఔపాతం, ఉష్ణోగ్రత, వర్షపాతం, పవనము మొత్తం సరాసరి సగటున 35 సంవత్సరాలు పైబడి అంచనా వేస్తే దాన్ని శీతోష్ణ స్థితి అంటామని చెప్పేసి ముందు తరగతిలో మనం తెలుసుకున్నాం. అదేవిధంగా ఒక ప్రాంతంలో ఒక సమయంలో ఇప్పుడు చెప్పినవన్నిటిని అంచనా వేస్తే దాన్ని వాతావరణం అంటాం. ఏనన్నా దాన్ని ఏమంటున్నాము? వాతావరణం. ఇవి ముందు తరగతిలో డిస్కషన్ చేసాం. మరి శీతోష్ణ స్థితిని ప్రభావితం చేస్తున్న అంశాలు ఏంటివి? శీతోష్ణ స్థితిలో ఏమేమి ఉన్నాయి? ఆర్ద్రత ఉంది, ఔపాతం ఉంది, ఉష్ణోగ్రత ఉంది, వర్షపాతం ఉంది, పవనం ఉంది. ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ శీతోష్ణ స్థితిలో ఉన్నాయి. ఆ శీతోష్ణ స్థితిని ప్రభావితం చేస్తున్న అంశాలు ఒకటి ఏంటి? ఒకటి మనం తీసుకుంటే ఒకటి జనరల్గా అక్షాంశం. ఏంటన్నా? అక్షాంశము ప్రభావితం చేస్తున్నదని నేను తరగతిలో చెప్పాను. 2 ఎత్తు. 2 ఏంటన్నా? ఎత్తు. మరియు 3 పీడనము. పీడనము మరియు పవన వ్యవస్థ. పీడనం మరియు పవన వ్యవస్థ. ఈ పవన వ్యవస్థ అనేది కూడా ప్రభావితం చేస్తుంది. దేనిని? శీతోష్ణ స్థితిని. 4 వచ్చేసి సముద్ర ప్రవాహాలు. ఏంటమ్మా? సముద్ర ప్రవాహాలు. అదేవిధంగా నెక్స్ట్ 5 వచ్చేసి మరియు సముద్ర దూరము. అంటే సముద్ర దూరం అంటే దీన్ని ఖండాంతర్గత దూరం అంటామమ్మా. ఖండాంతర్గత దూరం అంటాం. మరియు నెక్స్ట్ తదుపరి వచ్చేసి 6 భౌగోళిక స్వరూపాలు. ఒకవేళ క్వశ్చన్ డైరెక్ట్గా ఇస్తే ఆన్సర్ మనం చేయడానికి ఈజీగా ఉంటుంది. దీన్నే క్వశ్చన్ డిఫికల్ట్గా ఇస్తే అప్పుడు ఆన్సర్ చేయడానికి చాలా కష్టంగా ఉంటుంది. క్రింది వానిలో శీతోష్ణ స్థితిని ప్రభావితం చేస్తున్న అంశాలను ప్రస్తావన ఇస్తే అక్షాంశం ఆన్సరే, ఎత్తు ఆన్సరే, పీడనం మరియు పవన వ్యవస్థ కూడా ఆన్సరే, సముద్ర ప్రవాహాలు కూడా ఆన్సరే, సముద్ర దూరం కూడా ఆన్సరే, భౌగోళిక స్వరూపాలు కూడా ఆన్సరే. వీటి మొత్తం వివరణ మనకు కావాలా. మరియు అక్షాంశము శీతోష్ణ స్థితిని ప్రభావితం చేస్తుందా చేయదా? ఎస్, చేస్తుంది. నిన్నే మనం మాట్లాడినాను. అక్షాంశం అనేది మరియు శీతోష్ణ స్థితిని ప్రభావితం చేస్తుంది. ఎందుకు ప్రభావితం చేస్తుందని చెప్పాను? భూమధ్య రేఖ వద్ద అక్షాంశం వెడల్పుగా ఉంటుంది, ధ్రువాల వద్ద అక్షాంశం వెడల్పు తక్కువగా ఉంటుంది. భూమధ్య రేఖ వద్ద అక్షాంశం వెడల్పు ఎక్కువగా ఉన్నా కూడా అక్కడ టెంపరేచర్ ఎక్కువగా ఉంటుంది. కారణం ఏంటి? భూమధ్య రేఖ వద్ద సూర్యకిరణాలు నిట్ట నిలువుగా పడడం వల్ల భూమధ్య రేఖ పరిసర ప్రాంతాలలో
ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడైతే ధ్రువాల వద్ద అక్షాంశం వెడల్పు తక్కువగా ఉన్నా కూడా అక్కడ సూర్యకిరణాలు ఏటవాలుగా పడడం వల్ల అక్కడ టెంపరేచర్ తక్కువగా ఉంది. అంటే టెంపరేచర్ తక్కువగా ఉందంటే మంచు ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అంటే ఈ రెండు ప్రాంతాల్లో మంచు ప్రభావం ఉందా? లేదే. భూమధ్యరేఖ వద్ద మంచు ప్రభావం లేదు, ధ్రువాల వద్ద మంచు ప్రభావం ఉంది. మరి ఈ అక్షాంశాలు ప్రభావితం చేస్తున్నాయా లేదా వీటిని? శీతోష్ణ స్థితిని. అదే విధంగా నెక్స్ట్ ఏంటి? ఎత్తు. ఏంటన్నా? ఎత్తు. అదే విధంగా నిన్న తరగతిలో మనం చర్చించాం. ఎత్తు గురించి మాట్లాడితే ఎగ్జాంపుల్ ఈ పర్వతాలు, ఇవి మౌంటైన్స్. మరియు మౌంటైన్స్ అంటున్నాం. ఈ మౌంటైన్స్ పరిసర ప్రాంతాల్లో నివసించే వారి కావచ్చు. మౌంటైన్స్ కింది భాగంలో, అంటే పర్వతాలు కింది భాగంలో నివసించే వారిని పరిశీలన చేస్తే ఎత్తు ప్రాంతాలలో ఎత్తుకుపోయేగలిగే ఉష్ణోగ్రత చల్లగా ఉండను. ఎత్తుకుపోయేగలిగే ఉష్ణోగ్రత చల్లగా ఉండడం వల్ల ఆ పరిసర ప్రాంతాల్లో మేఘ ప్రభావం ఎక్కువగా ఉండను. మేఘ ప్రభావం ఎక్కువగా ఉండడం వల్ల ఆ పరిసర ప్రాంతాల్లో చల్లని గాలిని మేఘాలు తగిలి వర్షపాతం మంచిగా ఉండను. అదేవిధంగా దిగు ప్రాంతాల్లో మీరు చూస్తే దిగు ప్రాంతాల్లో ఉక్కగా ఉంటుంది, వర్షపాతం చాలా తక్కువగా ఉంటుంది, పడచ్చు పడకపోవచ్చు. అలా ఎత్తుకుపోయే కొలది ఉష్ణోగ్రత తక్కువగా తగ్గడం వలన మరి పర్వత పరిసర ప్రాంతాల్లో ఆహ్లాదకరమైన ఉష్ణోగ్రత మరియు ఆహ్లాదకరమైన వాతావరణం ఉండడానికి అవకాశం ఉంటుంది. దిగు ప్రాంతాలలో ఆహ్లాదకరమైన ఉష్ణోగ్రత మరి ఆహ్లాదకరమైన వాతావరణం ఉండదమ్మా. అంటే ఇక్కడ ఎత్తుకుపోయే కొలది ఉష్ణోగ్రత ఏమవుతున్నది? తగ్గును. నిన్న ఒక సందర్భంలో మాట్లాడినాను. ప్రతి 165 మీటర్లు ఎత్తుకుపోయే కొలది 1 డిగ్రీ సెంటీగ్రేడ్ తగ్గును. లేదా ప్రతి 1000 మీటర్లు ఎత్తుకుపోయే కొలది 6.4 డిగ్రీస్ టెంపరేచర్ తగ్గును అనే ప్రస్తావన మన పాత టెక్స్ట్ బుక్లో రాశారండి. అదేవిధంగా ఇక్కడ ఎత్తు ప్రభావితం చేస్తున్నదా లేదా అని ప్రస్తావన తీసుకుంటున్నాము. ఓకే, నిన్న తరగతిలో ఈ రెండు డిస్కషన్ చేశాను అన్న. అక్షాంశం డిస్కషన్ చేశాను, ఎత్తు డిస్కషన్ చేశాను. ఇప్పుడు ఏం డిస్కషన్ చేస్తున్నాను? పీడనము మరియు పవన వ్యవస్థ. పీడనము మరియు పవన వ్యవస్థ. పీడనం అంటే ఏంటి? గాలిలో ఉన్న అణువుల బరువు శాతాన్ని పీడనం అంటారు. గాలిలో ఉన్న అణువులు బరువు శాతాన్ని పీడనం అంటారు. అంటే గాలిలో అణువుల బరువు అంటే అది తేమ శాతమే కదా నాన్న. మరియు గాలిలో నీటి ఆవిరి ఉంది అంటున్నాను. ఆ నీటి ఆవిరికి బరువు ఉందా లేదా? ఆ బరువు శాతాన్ని ప్రెజర్ అంటున్నాం. ఏమంటున్నాం? ప్రెజర్. పీడనం అంటున్నాం. ఆ పీడనము ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వెళ్తాది. పీడనము ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వెళ్తాది. మరి ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి పీడన తీసుకుపోయేది ఎవరు? పవన వ్యవస్థ. ఎవరు? పవన వ్యవస్థ. అంటే పవన వ్యవస్థ పీడనాన్ని ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి తరలించడం వల్ల ఆ ప్రాంతంలో శీతోష్ణ స్థితి అనేది ఖచ్చితంగా ప్రభావితానికి గురవును. అదేవిధంగా పీడనము ఏం చెప్పాను నేను? గాలిలో ఉన్న అణువుల బరువు శాతాన్ని పీడనం అంటారు. పీడనాలు 2 రకాలు: అధిక పీడనము, అల్పపీడనం. అధిక పీడనము, అల్పపీడనం. మనము జనరల్గా తీసుకుంటేనన్నా ఇప్పుడు పీడనము మరియు పవన వ్యవస్థ ప్రస్తావన తీసుకుంటున్నాను. మరియు పీడనము మరియు పవన వ్యవస్థ ఓకే ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం విషయం ఇక్కడ చూస్తున్నాము. మరియు పీడనం అంటే ఎన్ని రకాలు? 2 రకాలు. ఒకటి అధిక పీడనము, 2 అల్పపీడనం. మరియు ఇది సముద్రం అన్న. ఇది సముద్రం. ఇది సముద్రం. సూర్యకిరణాలు, సన్ సూర్యకిరణాలు. ఇది భూభాగం. ఇదేంటి? భూభాగం. ఇది భూభాగం పైన సూర్యకిరణాలు పడుతున్నాయి, సముద్రం పైన సూర్యకిరణాలు పడుతున్నాయి. ఈ 2 ప్రాంతాలలో సూర్యకిరణాలు నమోదు కావడం వల్ల సూర్యకిరణాలు జనరల్గా సముద్రం పైన పడుతున్నాయి, భూభాగం పైన పడుతున్నాయి. సముద్రం పైన సూర్యకిరణాల ప్రభావం నమోదు కావడం వల్ల సముద్రం లేటుగా వేడెక్కను. సముద్రం ఎప్పుడైతే లేటుగా వేడెక్కనో అక్కడ ఏ పీడనం ఉండడానికి అవకాశం ఉందంటే, సముద్రంలో ఏ పీడనం ఉండడానికి అవకాశం ఉంది? చల్లగా ఉందంటే అక్కడ అధిక పీడనం ఉన్నట్టు. ఏ పీడనం ఉన్నట్టు? అధిక పీడనం. ఎక్కడ? సముద్రంలో. మరి సముద్రంలో చల్లగా ఉన్నదంటే అధిక పీడనం. అదేవిధంగా అదే సూర్యకిరణాలు భూభాగం పైన వల్ల భూమి తొందరగా వేడెక్కును. ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా నేను. ఒక ఐరన్ రాడ్ తీసుకొని భూభాగం పైన వేయండి.
ఆ ఐరన్ రాడ్ పక్కనే ఒక గ్లాసులో మంచినీరు తీసుకోండి, ఆ గ్లాస్ మంచినీరు ఆ రాడ్ పక్కనే పెట్టండి, 5 నిమిషాలు టెస్ట్ చేయండి, ఏది వేడిగా ఏది చల్లగా అని చూడండి. ఐరన్ రాడ్ తొందరగా వేడెక్కుతుంది, నీరు అనేది ఐరన్ రాడ్ లాగా తొందరగా వేడెక్కదు, నెమ్మదిగా వేడెక్కుతుంది. 5 నిమిషాల తర్వాత మనం టెస్ట్ చేస్తే రాడ్ వేడిగా ఉంటుంది, నీరు చల్లగా ఉంటుంది. నీరు చల్లగా ఉండడం వల్ల అక్కడ నీటి శాతం ఉంది, అక్కడ నీటి శాతం ఉండడం వల్ల ఆ నీటి శాతానికి బరువు ఉంది, అక్కడ బరువు ఉండడం వల్ల అది అధిక పీడనం. ఏ పీడనము? అధిక పీడనం. అదేవిధంగా ఆ రాడ్ వేడెక్కడం వల్ల ఆ రాడ్ పరిసర ప్రాంతం అంతా వేడెక్కుతుంది. వేడెక్కిన గాలి అక్కడ ఉండదు అన్న, అలా పైకి వెళ్ళిపోతుంది. వేడెక్కిన గాలి ఎలా వెళ్తుంది? అలా పైకి వెళ్తుంది. ఎప్పుడైతే రాడ్డు పరిసర ప్రాంతాల్లో వేడి గాలంతా పైకి వెళ్ళిపోవడం వల్ల అక్కడ ప్రెజర్ తగ్గుతుంది, దాన్ని అల్పపీడనం అంటాము. దాన్ని ఏమంటాము? అల్పపీడనం. మరొక ఎగ్జాంపుల్ తీసుకోండి అన్న, మరొక ఎగ్జాంపుల్ తీసుకోండి. ఎక్కడైతే చల్లగా ఉంటుందో అక్కడ గాలి ఉన్నదని అర్థం, అంతే కదా? ఎక్కడైతే చల్లగా ఉన్నదంటే అక్కడ గాలి ఉన్నదని అర్థం. ఆ గాలి ఉన్నదంటే గాలిలో నీటి శాతం ఉంటుందా ఉండదా? ఎస్, ఉంటుంది. గాలిలో నీటి శాతం ఉంటుంది. ఆ నీటి శాతం ఎవరిని ఒత్తిడి చేస్తుంది? భూమిని ఒత్తిడి చేస్తున్నది. అలా భూమిని ఒత్తిడి చేయడం వల్ల అది అధిక పీడనం. ఎక్కడైతే వేడిగా ఉన్నదో ఆ ప్రాంతంలో గాలి ఉండదు. ఎండాకాలంలో మనం చూస్తాం గాలి ఉండదు, ఇంట్లో వీలైతే ఫ్యాన్ వేసుకుంటాం, పైన గాలి ఎంతో కొంత తిప్పుతుందని చెప్పేసి. అంటే భూమి వేడెక్కి, భూమి ఉపరితలం పైన గాలి వేడెక్కిన గాలి పైకి లేచి అలా పైకి వెళ్ళును. అలా పైకి గాలి లేచి వెళ్ళడం వల్ల ఏ గాలి? వేడి గాలి. భూమికి ఒత్తిడి తగ్గును, భూమి పైన ఒత్తిడి తగ్గును. ఎప్పుడైతే భూమి ఒత్తిడి తగ్గునో అక్కడ ఏ పీడనం? అల్పపీడనం. ఇక్కడ ఏ పీడనము? అధిక పీడనం. ఈ పీడనాలు ఎల్లప్పుడూ అధిక పీడనం నుంచి అల్పపీడనం వైపు ప్రయాణించును. ఈ పీడనాలు ఎల్లప్పుడూ అధిక పీడనం నుంచి అల్పపీడనం వైపు ప్రయాణించును. భూమిపైన ప్రపంచంలో ఎక్కడైనా కానీ హై ప్రెషరు లో ప్రెషర్ వైపు ప్రయాణించును. హై ప్రెషర్ను లో ప్రెషర్ వైపు తీసుకెళ్లేది ఎవరు? పవనము. హై ప్రెషరు లో ప్రెషర్ వైపు తీసుకెళ్లేది ఎవరు? పవనము. అందువల్ల ఈ హై ప్రెషర్ ఎప్పుడైతే లో ప్రెషర్ వైపు రావడం వల్ల ఆ పవన వ్యవస్థ తీసుకెళ్ళింది. ఆ పవన వ్యవస్థ తీసుకెళ్ళి ఆ ప్రదేశంలో కొద్దిగా మార్పు జరగడానికి అవకాశం ఉంటుంది, ఖచ్చితంగా మార్పు జరగడానికి అవకాశం ఉంటుంది. ఎగ్జాంపుల్, సముద్రం చల్లగా ఉంది, ఏ పీడనం? అధిక పీడనం. భూభాగం వేడిగా ఉంది, ఏ పీడనము? అల్పపీడనం. ఏ పీడనము? అల్పపీడనం. పీడనాలు ఎల్లప్పుడు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తాయి? హై ప్రెషర్ టు లో ప్రెషర్. ఎప్పుడైతే సముద్రం నుంచి ఎక్కడికి వెళ్ళాలా? భూభాగం పైకి వెళ్ళాలా? ఏది? అధిక పీడనం. అక్కడ తీసుకెళ్ళేది ఎవరు? పవనం. ఎక్కడ తీసుకెళ్తుంది? అల్పపీడనం దగ్గరికి తీసుకెళ్తుంది. అలా హై ప్రెషర్ అనేది లో ప్రెషర్ వైపు పోవడం వల్ల భూభాగం పైన ఖచ్చితంగా మార్పు జరుగుతుంది. ఎలా మార్పు జరుగుతుంది అనే ప్రస్తావన మనం మాట్లాడితే, సముద్రం నుంచి హై ప్రెషర్ పోతున్నదంటే సముద్రంలో నీరు ఆవిరిగా మారుతుందా? మారుతుందా? ఎస్, మారును. నీరు ఆవిరిగా మారి ఆవిరి మేఘంగా మారుతుందా లేదా? పైకి వెళ్ళి ఆ మేఘము ఎక్కడి నుంచి వెళ్తున్నది? హై ప్రెషర్ నుంచి లో ప్రెషర్ దగ్గరికి వెళ్తున్నది. మేఘం ఎవరు తీసుకెళ్తున్నారు? పవనం తీసుకెళ్తున్నది. ఎప్పుడైతే అక్కడ ఏ పీడనం? అల్పపీడనము. అంటే భూమిపైనున్న గాలి వేడెక్కి అలా పైకి వెళ్ళును, కింద అల్పపీడనం ఏర్పడును. ఆ అల్పపీడనం దగ్గరికి అధిక పీడనం వస్తున్నది. ఎప్పుడైతే ఈ గాలి పైకి లేచి పైకి పోయగలది, ఈ వేడి గాలి ఏమవుతుంది? చల్లబడుతుంది. అలా చల్లబడడం వల్ల హై ప్రెషర్ వచ్చేసి ఈ లో ప్రెషర్ని అటాక్ చేయడం వల్ల చల్లని గాలి తగలగానే మేఘానికి వర్షం పడుతుంది. మేఘం ద్వారా వర్షం పడుతుంది. ఎక్కడ వర్షం పడుతుంది? భూభాగం పైన వర్షం పడుతుంది. భూభాగం పైన వర్షం పడితే భూభాగం చల్లబడడానికి అవకాశం ఉండదా లేదా? ఉంటుంది. చల్లబడిందంటే అక్కడ ఆర్ద్రత వచ్చును. ఆర్ద్రత, గాలిలో నీటి ఆవిరి ఉండును, వర్షపాతం ఉండును, అవపాతం ఉండును, ఉష్ణోగ్రత ఉండును. ఇవన్నీ మార్పు జరుగుతున్నాయి. ఎందులో పదాలు ఇవి? శీతోష్ణ స్థితిలో పదాలు. ఏమన్నా క్లారిటీగా అర్థమైందా లేదా ఈ చాప్టరు? దరిదాపులు 100 మంది టెస్ట్ రాస్తే క్లైమేట్ చాప్టర్లో 90 మెంబర్స్ తప్పు చేయడానికి అవకాశం ఉంది. ఒక 10 మంది మాత్రమే క్వశ్చన్ ఆన్సర్ కరెక్ట్గా చేయడానికి అవకాశం ఉంది.
ఈ చాప్టర్ కంటెంట్ చాలా క్లారిటీగా వినాలి. అందువల్లనే మరీ క్లుప్తంగా వివరణిస్తున్నాను. చూడండి, ఎప్పుడైతే సముద్రం నుంచి హై ప్రెషర్ భూభాగం పైకి వెళ్ళిందో ఏ ప్రెషర్ దగ్గరికి? లో ప్రెషర్ దగ్గరికి. అక్కడ వర్షపాతం నమోదవును. అంటే వర్షపాతం నమోదు కావడం వల్ల క్లైమేట్ను ప్రభావితం చేస్తున్నాయి అనేది అంశాలు. ఎస్, ఖచ్చితంగా చేస్తాయి. అలా పీడనాలు ఎల్లప్పుడూ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళను? హై ప్రెషర్ నుంచి లో ప్రెషర్కు. మరి హై ప్రెషర్ను లో ప్రెషర్ వైపు తీసుకెళ్లేది ఎవరు? పవన వ్యవస్థ. అందువల్ల మరియు ఈ పీడనం మరియు పవన వ్యవస్థ ఖచ్చితంగా శీతోష్ణ స్థితిని ప్రభావితం చేస్తుంది. మరియు పీడనం మరియు పవన వ్యవస్థ దేనిపైన ఆధారపడతాయంటే దేనిపైన ఆధారపడతాయంటే అక్షాంశము. వెరీ వెరీ ఇంపార్టెంట్. అక్షాంశము మరియు ఎత్తుపైన ఆధారపడతాయి. అక్షాంశం మరియు ఎత్తుపైన ఆధారపడతాయి. ఏది? పీడనము మరియు పవన వ్యవస్థ దేనిపైన ఆధారపడుతున్నాయి అంటున్నాను నేను? అక్షాంశం పైన ఆధారపడుతున్నాయి, ఎత్తుపైన ఆధారపడుతున్నాయి. సార్ మీరు ఎలా చెప్తున్నారు సార్ అక్షాంశం పైన మరి ఎత్తుపైన ఆధారపడుతున్నాయని ప్రస్తావన మీకు రావచ్చు డౌట్. చూడండి, ఒక క్లారిటీ తీసుకుందాం. ఏ క్లారిటీ తీసుకుందాము? ఇప్పుడు అక్షాంశం పైన ఎత్తుపైన ఆధారపడతాయి అంటున్నాను. ఏంటివి? పీడనం మరియు పవన వ్యవస్థ మరియు భూమి. ఇది ఎర్త్. ఈ ఎర్త్ పైన భూమధ్య రేఖ వద్ద అక్షాంశం ఉంది, ధ్రువాల వద్ద అక్షాంశం ఉంది. మరియు అక్షాంశం మరియు ఎత్తు పైన ప్రభావితం చేస్తాయంటున్నాం. ఇప్పుడు పీడనం ఈ భూమధ్య రేఖ వద్ద వేడి ఎక్కువగా ఉంటుందా తక్కువగా ఉంటుందా? చెప్పండి. ఎక్కువగా ఉంటుంది. ఎక్కువగా ఉండడం వల్ల అక్కడ వేడెక్కిన గాలంతా పైకి వెళ్తుంది. అంటే పైకి వెళ్ళడం వల్ల భూమి ఒత్తిడి తగ్గుతుందా తగ్గదా? ప్రెషర్ తగ్గుతుంది. ఏ పీడనం? అల్పపీడనం. ఎక్కడ? భూమధ్య రేఖ వద్ద. ఏ పీడనం? అల్పపీడనం. అదేవిధంగా మరియు భూమధ్య రేఖ వద్ద అల్పపీడనము ధ్రువాల వద్ద సూర్యకిరణాలు ఏటవాలుగా పడతాయా నెట్టినలుగా పడతాయా? ఏటవాలుగా పడను. ఏటవాలుగా పడడం వల్ల కాంతి తగ్గడం వల్ల ఉష్ణోగ్రత తగ్గడం వల్ల చల్లగా ఉండను. చల్లగా ఉందంటే అక్కడ గాలి ఉన్నదని అర్థం. గాలి ఉన్నదంటే గాలికి బరువు ఉన్నదని అర్థం. బరువు ఉన్నదంటే అక్కడ భూమిని ఒత్తిడి చేస్తున్నది అర్థం. అంటే భూమిని ఒత్తిడి చేస్తున్నదంటే అక్కడ ఏ ప్రెషరు? హై ప్రెషర్. ఏ ప్రెషరు? హై ప్రెషర్. అంటే ధ్రువ ప్రాంతాలలో అధిక పీడనము, భూమధ్య రేఖ ప్రాంతాలలో అల్పపీడనము. పీడనాలు ఎల్లప్పుడూ ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తాయి? హై ప్రెషర్ టు లో ప్రెషర్. అంటే అక్షాంశము ఈ పీడనంను పవన వ్యవస్థను ప్రభావితం చేస్తాదా చేయదా? చేయను. అదేవిధంగా మరియు ఎత్తు కూడా ప్రభావితం చేస్తుంది అని చెప్పాం. దేనిని? పీడనమును పవన వ్యవస్థను. ఎత్తు ఏ విధంగా ప్రభావితం చేస్తుంది? ఇప్పుడు ఎగ్జాంపుల్, ఇది పర్వతం మరియు ఈ పర్వతం. నువ్వు పర్వత పైన ఉన్నావు, నేను క్రింది భాగంలో ఉన్నాను. నువ్వు ఏ అనే వ్యక్తి పర్వతంలో ఉన్నాడు, బి అనే వ్యక్తి పర్వతం కింది భాగంలో ఉన్నాడు. మరియు పర్వతంలో చల్లగా ఉంటుందా లేదా పర్వతం కింది భాగంలో చల్లగా ఉంటుందా? మీకు తెలుసు, ఎత్తుకు పోయే కొద్ది టెంపరేచర్ ఏమవుతుంది? తగ్గుతుంది. అంటే పర్వత భాగంలో చల్లగా ఉండడం వల్ల అక్కడ గాలి ఉందా? ఇప్పుడు ఎగ్జాంపుల్ తిరుమలకి వెళ్తాం అన్నా, మనము తిరుమలలో చల్లగా ఉంటుంది, తిరుపతిలో ఉక్కగా ఉంటుంది. ఎందుకు? మనం పర్వతం కింది భాగంలో ఉన్నాం. కొంతమంది పర్వతం ఎగువ భాగంలో ఉన్నారు, అక్కడ చల్లగా ఉంది తిరుమలలో. ఎప్పుడైతే తిరుమలలో చల్లగా ఉందో అక్కడ పీడనం ఎక్కువగా ఉంటుంది. ఏ పీడనము? అధిక పీడనం. అంటే అధిక పీడనం అంటే ఏంటి? గాలిలో ఉన్న బరువు శాతాన్ని, అణువుల బరువు శాతాన్ని పీడనం అంటున్నాం. అంటే కొండ పర్వతం పైన లేదా కొండ పైన పీడనం ఎక్కువగా ఉంటే కొండ దిగు ప్రాంతాల్లో పీడనం తక్కువగా ఉంటుంది. ఏ పీడనము? అల్పపీడనం. పీడనాలు ఎల్లప్పుడూ ఎక్కడి నుంచి వస్తాయి? హై ప్రెషర్ టు లో ప్రెషర్. అంటే పర్వతం నుంచి మరియు కింది భాగానికి వస్తుందా లేక క్రింది భాగం నుంచి పర్వతం వైపు వెళ్తాదా పీడనము? చెప్పండి. పీడనం. ఏ పీడనం? అధిక పీడనము పై భాగం నుంచి కింది భాగంకి వస్తుందా, క్రింది భాగం నుంచి పై భాగంకి వెళ్తుందా?
పై భాగం చల్లగా ఉండడం వల్ల హై ప్రెషర్ అన్నాను, కింది భాగం వేడిగా ఉండడం వల్ల లో ప్రెషర్ అన్నాను. అదేవిధంగా పర్వతం పై భాగం నుంచి కింది భాగానికి హై ప్రెషర్ వచ్చి మరియు లో ప్రెషర్ వైపు రావడం వల్ల కింద ఉన్న ప్రజలను కూడా అలా చల్లబరుస్తుంది. ఆ గాలి పైనుంచి వచ్చిన గాలి కింద ప్రాంతంలో ఉన్న ప్రజలను కూడా అప్పుడప్పుడు చల్లబరచడానికి అవకాశం ఉంది. అంటే మరియు పీడనము మరియు పవన వ్యవస్థ దేనిపైన ఆధారపడి ఉన్నాయి? అక్షాంశము ఎత్తుపైన ఆధారపడి ఉన్నాయి. మరియు అదేవిధంగా ఈ పీడనము ఈ పవన వ్యవస్థ ఈ రెండు దేన్ని ప్రభావితం చేస్తున్నాయి? శీతోష్ణ స్థితిని ప్రభావితం చేస్తున్నాయి. శీతోష్ణ స్థితిని ప్రభావితం చేస్తున్నాయి. అదేవిధంగా నెక్స్ట్ తదుపరి ఏం మాట్లాడుతున్నాం మనం? మరియు ఏమా ఓకే, నెక్స్ట్ సముద్ర ప్రవాహాలు కూడా శీతోష్ణ స్థితిని ప్రభావితం చేస్తాయి. ఏంటా సముద్ర ప్రవాహాలు శీతోష్ణ స్థితిని ప్రభావితం చేస్తాయని మీరు ఎలా చెప్తున్నారు సార్? అంటే సముద్ర ప్రవాహాలు అంటే ఏంటి సార్ అనే ప్రస్తావన మీకు రావచ్చు. ప్రతి వ్యక్తికి, వినే వ్యక్తికి, ఎక్కడో కూర్చొని శ్రీకాకుళంలో లేదా అనంతపురంలో అనే వ్యక్తికి ఈ సముద్ర ప్రవాహాలు శీతోష్ణ స్థితిని ప్రభావితం చేస్తాయి అంటున్నాడే, ఏంటి సముద్ర ప్రవాహాలు అనే ప్రస్తావన మీకు రావచ్చు. సముద్ర ప్రవాహాలు అంటే భూమి తన చుట్టూ తాను తిరగడం వల్ల, భూమి తన చుట్టూ తాను తిరగడం వల్ల భూమి ఉపరితలంపై లేదా సముద్ర ఉపరితలంపై కొన్ని ప్రవాహాలు ఏర్పడను. ప్రవాహం అంటే ఏంటి? సముద్రంలో నీరు అధిక మొత్తంలో ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి ప్రయాణించడాన్ని ప్రవాహాలు అంటారు. సముద్రంలో నీరు ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి ప్రయాణించడాన్ని ప్రవాహాలు అంటారు. ప్రవాహాలు రెండు రకాలు ఉంటాయి: ఉష్ణ ప్రవాహాలు, శీతల ప్రవాహాలు. శీతల ప్రవాహాలు. మరియు ఈ ఉష్ణ ప్రవాహాలు మరియు జనరల్గా ఎక్కడి నుంచి వెళ్తాయనే ప్రస్తావన మనం తీసుకుంటే ఉష్ణ ప్రవాహాలు ఇలా ఎత్తి తీసుకుంటే ఉష్ణ ప్రవాహాలు భూమధ్య రేఖ నుంచి ధ్రువాల వైపు వెళ్ళును. ఏ ప్రవాహాలు? ఉష్ణ ప్రవాహాలు. వీటేమంటున్నాం మనము? సముద్ర ప్రవాహాలు అంటున్నాం. సముద్ర ప్రవాహాలు ఎలా ఏర్పడతాయి? భూభ్రమణం వల్ల. భూభ్రమణం వల్ల. ఎగ్జాంపుల్ మనం 6వ తరగతిలో మాట్లాడితే భూమి తన చుట్టూ తాను తిరగడం వల్ల భూ ఉపరితలం పైన రాత్రింపగులు ఏర్పడతాయి, భూ ఉపరితలం పైన పవనాలు ఏర్పడతాయి, సముద్ర ఉపరితలం పైన సముద్ర ప్రవాహాలు ఏర్పడతాయి అని చెప్పేసి మనం పాఠ్యపుస్తకంలో చదువుకుంటాం. ఈ మూడు ఏర్పడతాయి ఎర్త్ రొటేషన్ వల్ల. ఇక్కడ సముద్ర ప్రవాహాలు శీతోష్ణ స్థితిని ప్రభావితం చేస్తున్నాయి అంటున్నాం. ఏ విధంగా ప్రభావితం చేస్తున్నాయి, అవి ఎలా ఏర్పడుతున్నాయి ప్రస్తావన తీసుకున్నాం. మరి సముద్ర ప్రవాహాలు రెండు రకాలు: ఉష్ణ ప్రవాహాలు, శీతల ప్రవాహాలు. ఉష్ణ ప్రవాహాలు ఎక్కడి నుంచి వెళ్తున్నాయి? భూమధ్య రేఖ నుంచి ధ్రువాల వైపు వెళ్తున్నాయి. అదేవిధంగా శీతల ప్రవాహాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ధ్రువాల నుంచి భూమధ్య రేఖ వైపు వస్తున్నాయి. ఇవి శీతల ప్రవాహాలు, ఇవి ఉష్ణ ప్రవాహాలు. అలా మనం ఎక్కడైనా కానీ ఒక భూభాగం దగ్గర మనం ఉన్నాము, ఒక పరిసర ప్రాంతాల్లో మనం ఉన్నాము, మనకు దగ్గరలో సముద్రం ఉంది. అలా పైన నుంచి వచ్చిన శీతల ప్రవాహం కావచ్చు, లేదా కింది నుంచి వచ్చిన భూమధ్య రేఖ నుంచి వచ్చిన ఉష్ణ ప్రవాహం కావచ్చు. మనం తీర ప్రాంతంలో ఉన్న ప్రజలను చల్లదనం చేయొచ్చు లేదా వెచ్చదనం చేయొచ్చు. ఏంటివి? సముద్ర ప్రవాహాలు. ఏనన్నా అర్థమైందా లేదమ్మా? మనం ఎగ్జాంపుల్ సముద్రం దగ్గర ఉన్నాం సముద్రం తీర ప్రాంతంలో సముద్రాలలో ప్రవాహాలు పోతాయి అంటున్నాను. ప్రవాహాలు ఎక్కడి నుంచి పోతాయి? అధిక మొత్తంలో నీరు ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వెళ్తారని చెప్పాను. ఇవి ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి ప్రయాణించడానికి కారణం ఏంటి? భూభ్రమణం. భూమి గంటకు 1610 కిలోమీటర్ల వేగంతో తిరుగుతున్నది. అలా తిరగడం వల్ల అధిక మొత్తంలో నీరు ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వెళ్తా అంటున్నాం. అలాంటివి ప్రవాహాలు రెండు రకాలని చెప్పాను. ఈ ఉష్ణ ప్రవాహాలు, శీతల ప్రవాహాలు. మనమే ఉన్నాం ఇక్కడ సముద్రం దగ్గరలో మన దేశం ఉంది. సముద్రం దగ్గర మన దేశంలో ఉండడం వల్ల ప్రవాహాలు ధ్రువాల నుంచి భూమధ్య రేఖ పోతాయా లేదా? అంటే ప్రవాహాలు భూమధ్య రేఖ నుంచి ప్రవాహాలు ఎక్కడ ధ్రువాల దగ్గరికి వెళ్తాయి అంటున్నాం.
ఎక్కడైనా కానీ ధ్రువాల నుంచి భూమధ్య రేఖకు చల్లని ప్రవాహం వెళుతున్నదంటే, మన దగ్గర వెళ్తున్నదంటే మనల్ని చల్లబరుస్తుంది. ఏమన్నా చల్లబరుస్తుంది. లేదా భూమధ్య రేఖ నుంచి ధ్రువాలకు ఉష్ణ ప్రవాహాలు వెళ్తాయి అంటున్నాను. అలా పోయేటప్పుడు మనల్ని వెచ్చదనం చేస్తాయా లేదా? ఎస్, ఖచ్చితంగా చేస్తాయి. ఎగ్జాంపుల్, నేను ధ్రువ ప్రాంతంలో ఉన్నాను, నాకు చలి ఎక్కువ, వెచ్చని ప్రవాహం వచ్చేసి నన్ను దుప్పట్లాగా కప్పుతుందా? కప్పుతుంది. అదేవిధంగా నేను భూమధ్య రేఖ దగ్గర ఉన్నాను, నాకు వేడి ఎక్కువ, ధ్రువాల నుంచి వచ్చేసి చల్లని ప్రవాహము భూమధ్య రేఖ దగ్గర ప్రజలను చల్లబరుస్తావా? ఖచ్చితంగా చల్లబరుస్తాయి. అలా శీతోష్ణ స్థితిని ప్రభావితం చేస్తున్నది ఏంటివి? సముద్ర ప్రవాహాలు. ఏమన్నా క్లారిటీ వచ్చిందా లేదా? ఖచ్చితంగా క్లారిటీ వస్తుంది. 100% క్లారిటీ వస్తుంది. ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ లేని విధంగా స్కూల్ అసిస్టెంట్ కంటెంట్ ఇస్తున్నాం మనం. స్కూల్ అసిస్టెంట్ కంటెంట్ 15 years ఎక్స్పీరియన్స్. నేనే కాదండి, మా కొలీగ్స్ అందరూ దాదాపు 15 నుంచి 18 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ వాళ్ళే ఈ స్కూల్ అసిస్టెంట్ బోధిస్తున్నాం. నెక్స్ట్ అదేవిధంగా తదుపరి ఏంటి? సముద్ర దూరము. ఏంటమ్మా? సముద్ర దూరం కూడా శీతోష్ణ స్థితిని ప్రభావితం చేస్తున్నది అంటున్నాను. సముద్ర దూరం కూడా శీతోష్ణ స్థితిని ప్రభావితం చేస్తున్నది అంటున్నాను. అదేవిధంగా మరియు సముద్ర దూరం శీతోష్ణ స్థితిని ఎలా ప్రభావితం చేస్తున్నదని ప్రస్తావన తీసుకుంటే, ఎగ్జాంపుల్ మరియు దక్షిణ అమెరికా. ఏనన్నా దక్షిణ అమెరికాలో మనం ఉన్నాం. దక్షిణ అమెరికాలో మనం ఉన్నాం. మరియు దక్షిణ అమెరికాలో మనం ఉన్నాము. దక్షిణ అమెరికాలో తీర ప్రాంతం వద్ద మనం ఉన్నాం. ఎక్కడున్నాము? తీర ప్రాంతం వద్ద మనం ఉన్నాం. ఎగ్జాంపుల్, తీర ప్రాంతానికి దూరంలో మరికొంతమంది ఉన్నారు. సముద్ర దూరం శీతోష్ణ స్థితిని ప్రభావితం చేస్తున్నది నేను అంటున్నాను. మరియు తీర ప్రాంతంలో ఉన్న వాసులకు మరి వేడిగా ఉండదు, మరి చల్లగా ఉండదు. ఎప్పుడైతే తీర ప్రాంతానికి దూరంగా ఉన్న ప్రాంతంలో మరి వారికి వేసవి కాలంలో విపరీతమైన వేడి, చలికాలంలో విపరీతమైన చలి ఉండును. ఎవరికి? సముద్రానికి దూరంగా ఉన్న ప్రాంతాలలో. అందువల్ల అక్కడ విపరీతమైన వేడి ఉంటుంది. ఎప్పుడు? వేసవి కాలంలో. అదేవిధంగా చలికాలంలో విపరీతమైన చలి ఉంటుంది. మరియు సముద్రానికి దగ్గరగా ఉన్న ప్రాంతం వాసులకి వేసవి కాలంలో మరింత వేడిగా ఉండదు, చలికాలంలో మరింత చల్లగా ఉండదు. ఎందుకు సార్ అలా మాట్లాడుతున్నారంటే, చలికాలంలో భూమి అంతా చల్లబడిపోతుంది. ఎప్పుడైతే భూమి అంతా చల్లబడిందో సముద్రం వెచ్చగా ఉంటుంది. ఒకటేనన్నా మీకు గుర్తు, భూమి చల్లగా ఉందంటే సముద్రం వేడిగా ఉన్నదని అర్థం. భూమి వేడిగా ఉందంటే సముద్రం చల్లగా ఉన్నది అర్థం. కారణం ఏంటి? భూమి తొందరగా వేడెక్కుతుంది, సముద్రం లేటుగా వేడెక్కుతుంది. భూమి తొందరగా చల్లబడుతుంది, సముద్రం లేటుగా చల్లబడుతుంది. మీ ఊర్లో చూసింటారు, మీ పరిసర ప్రాంతాలలో చలికాలంలో మాఘమాసంలో ఫిబ్రవరి నెలలో మహాశివరాత్రి వస్తుంది. ఈ శివరాత్రిలో మనం స్నానం చేస్తాం, బావిలోకి వెళ్ళేసి ఉదయం పూట అర్లీ మార్నింగ్ లేసి శివుడికి పూజలు చేస్తుంటాం. బావిలో నీరు వెచ్చగా ఉంటుంది. అదే బావి ఉపరితలం పైన గట్టిపైన నిలబడితే చలి పెడతాది. ఎందుకు? భూభాగం చల్లబడిపోవడం వల్ల భూభాగం పైన మరియు విపరీతమైన చలి ఉంటుంది చలికాలంలో. అదేవిధంగా మనం బావిలోకి వెళ్తే వేడిగా ఉంటుంది. మరొక ఎగ్జాంపుల్, బోరు కొడతాం మనం అర్లీ మార్నింగ్ ఫిబ్రవరి మాఘమాసంలో. బోరులో నీరు వెచ్చగా ఉంటుంది, బోరు పైప్ పట్టుకొని కొడుతూ ఉంటే మరి చల్లగా ఉంటుంది. అంటే దీని తేడా ఉంది. నీరు చల్లగా ఉన్నప్పుడు భూమి వేడిగా ఉంటుంది, భూమి వేడిగా ఉన్నప్పుడు నీరు చల్లగా ఉంటాయి. ఇలా ఎప్పుడు వీటి ఆపోజిట్లు ఉంటాయి. అలా సముద్రం దగ్గరగా ఉన్న ప్రాంతాలలో మరి వేడిగా ఉండదు, మరి చల్లగా ఉండదు. సముద్రం దూరంగా ఉన్న ప్రాంతాలలో భిన్నమైన ఉష్ణోగ్రతలు ఉంటాయి.
భిన్నమైన ఉష్ణోగ్రతలు ఉంటాయి. ఎగ్జాంపుల్ ఇంకా మన ఆంధ్రప్రదేశ్ గురించి మనం మాట్లాడితే విశాఖపట్నంలో ఉన్న ప్రజలకు మరి వేడిగా ఉండదు, మరి చల్లగా ఉండదు. వేసవి కాలంలో మరి వేడిగా ఉండదు, చలికాలం మరి చల్లగా ఉండదు. అదేవిధంగా అనంతపురం ప్రజలను మనం చూస్తే వేసవి కాలంలో విపరీతమైన వేడి, చలికాలంలో విపరీతమైన చలి. ఇలాంటి స్థితిని ఖండాంతర్గత శీతోష్ణ స్థితి అంటారమ్మ. పాత టెక్స్ట్ బుక్లో మీరు చదివారు, ఓల్డ్ టెక్స్ట్ బుక్స్. ఇక్కడ ఏమన్నారు? ఖండాంతర్గత దూరం కూడా ప్రభావితం చేస్తున్నది. దేనిని? శీతోష్ణ స్థితిని. దేనిని? శీతోష్ణ స్థితిని. అమ్మా అర్థమైందా? అర్థం కాలేదు నాన్న? నేను సముద్రం దగ్గర ఉన్నాను, నాకు మరి వేడిగా ఉండదు. ఎప్పుడు? వేసవి కాలం. అదే చలికాలం నేనున్నాను, మరి నాకు చల్లగా ఉండదు, వెచ్చగా ఉంటుంది. అదేవిధంగా సముద్రం దూరంగా ఉన్న వాళ్ళు భిన్నమైన ప్రభావం, భిన్నమైన శీతోష్ణ స్థితి ప్రభావం ఉండును. అంటే దీన్ని సముద్ర దూరం అంటున్నాము. అదేవిధంగా నెక్స్ట్ భౌగోళిక స్వరూపాలు. ఏంటన్నా? భౌగోళిక స్వరూపాలు అంటే భౌగోళిక స్వరూపాల వల్ల ఏం జరుగుతున్నది? ఒక ప్రాంతం భౌగోళిక స్వరూపం అనేది ఒక ప్రాంతం అడ్డుగా ఉంటే ఆ ప్రాంతానికి ఖచ్చితంగా శీతోష్ణ స్థితిని ప్రభావితం చేస్తాయి. ఎగ్జాంపుల్ ఇలా మౌంటైన్స్ ఉన్నాయి, ఈ విధంగా మౌంటైన్స్ ఉన్నాయి, మరియు ఈ విధంగా మౌంటైన్స్ ఉన్న ఈ విధంగా మౌంటైన్స్ ఉన్నాయి, మరియు మౌంటైన్స్ ఈ ప్రాంతంలో ఈ విధంగా ఉంటే ఆ వెనక ప్రాంతం నుంచి చల్లని గాలులు రాకుండా మన దేశం వైపు, ఎగ్జాంపుల్ మన దేశం వైపు చల్లని గాలులు రాకుండా ఈ మౌంటైన్స్ ఏం చేస్తాయి? అడ్డగిస్తాయి. ఓకే. అదేవిధంగా ఇదే మౌంటైన్స్కు మేఘాలు ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వెళ్తాయి. ఎప్పుడైతే మేఘాలు ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఆ మేఘాలకి చల్లని గాలులు తగిలితే పర్వత ప్రాంతాలలో వర్షపాతం కురుస్తుందా, కురవదా? ఖచ్చితంగా కురుస్తుంది. అంటే ఆ ప్రాంతం భౌగోళిక స్వరూపం ప్రభావితం చేస్తుందా, చేయదా? దేనిని? శీతోష్ణ స్థితిని. ఏంటమ్మా? శీతోష్ణ స్థితిని ఖచ్చితంగా ప్రభావితం చేస్తుంది. ఏది? భౌగోళిక స్వరూపాలు. మనం తరగతిలో చెప్పుకున్నాం. ఏంటి భౌగోళిక స్వరూపాలు? పర్వతాలు, పీఠభూములు, మైదానాలు, తీర మైదానాలు, దీవులు, భారతదేశం ఎడారి, ఇవన్నీ భౌగోళిక స్వరూపాలు. అందువల్ల ఈ భౌగోళిక స్వరూపం ఉండడం వల్ల చల్లని గాలులు రాకుండా అడ్డుకొస్తాయి, మరి వర్షాలు ఎక్కువగా పడడానికి అవకాశం ఉంటుంది. ప్లస్ ఎత్తైన ప్రాంతం కాబట్టి ఎత్తు ప్రాంతంలో చల్లగా ఉంటుంది కాబట్టి భౌగోళిక స్వరూపము శీతోష్ణ స్థితిని ప్రభావితం చేయను. ఇవి మరి శీతోష్ణ స్థితిని ప్రభావితం చేస్తున్న అంశాలు. అదేవిధంగా భారతదేశంను శీతోష్ణ స్థితి ఏ విధంగా ప్రభావితం చేస్తుందో చూద్దాము. మన దేశాన్ని, ఇది ప్రపంచం గురించి మాట్లాడినాను, ఇప్పుడు మన దేశాన్ని శీతోష్ణ స్థితి ఏ విధంగా ప్రభావితం చేస్తుందో చూద్దాము. ఓకే.